శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ రత్నాన్ని ధరించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి ఇది వాయుతత్వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. సో బుధుడు మన ఈ క్యాబినెట్లో, అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో యువరాజు లాంటి వాడు. అంటే యువరాజు ఈ బుధుడు. సో ఈ బుధుడు అటు గురువు తండ్రి, ఒక విధంగా చెప్పాలంటే తారా చంద్రుడికి జన్మించడం వల్ల మరి ఈ బుధుడికి చంద్రుని యొక్క తెలివితేటలన్నీ కూడా రావడం జరిగింది. సో అలాగే దాని తర్వాత మరి ఈ బృహస్పతి, జూపిటర్ కూడా మరి బుధుడిని తండ్రిగా అంగీకరించవలసి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే గురువు సంబంధించిన విద్య అంతా కూడా ఈ బుధుడికి నేర్పడం వల్ల బుధుడు అత్యంత తెలివైన వాడుగా రావడం జరిగింది. అందుకని ఈ సబ్జెక్టులో, అంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా విద్యావంతులై ఉంటారు. అంటే వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ ప్రాంతంలో జన్మించినా కనీసం మినిమం ఎడ్యుకేషన్ అన్నా చేసి ఉంటారు అన్నమాట. అలాగే వీళ్ళు నిరంతరం కూడా కొత్త విషయాలు తెలుసుకోవడంలో పనిచేస్తూ ఉంటారు. ఈ కారణం వలన వీళ్ళు ఎక్కువగా విద్యా సంస్థల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. లెక్చరర్లుగా, ఉపాధ్యాయులుగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వార్తలు సంబంధించినవి, అంటే పూర్వకాలం అయితే న్యూస్ పేపరు, రేడియో, టెలివిజను, అంటే యాంకరింగు, అంటే ఒక వార్త ఒకరికి చేరడంలో కానీ కమ్యూనికేషన్ సంబంధించినవి అన్నీ కూడా. అందువల్ల ప్రస్తుతం టీవీ మీడియా రంగంలో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తొందరగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా తొందరగా రావడం వల్ల ఒకే వృత్తిలో కాకుండా వీళ్ళు వృత్తి మారినప్పుడల్లా వీళ్ళ డెవలప్మెంట్ ప్రారంభం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటి, ఒకే దాంట్లో స్టిక్ అని అయిపోతే అక్కడే ఉన్నట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటూ వేరే వృత్తిలోకి మారుతూ ఉంటారు. కాబట్టి టెలివిజన్ రంగం కంప్లీట్గా, సినిమా రంగంలో టెక్నికల్ విభాగంలోనూ అటు నటనా విభాగంలో కూడా రాణించగలుగుతుంటారు. మొత్తం మీడియాలో బాగా రాణించగలుగుతారు. రచనా రంగంలో రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు కాబట్టి రచనా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే మిమిక్రీ ఆర్టిస్టులుగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది మరి సాంప్రదాయంగా వచ్చినటువంటి వృత్తులు. అలాగే ప్రస్తుతం తొందరగా విద్య నేర్చుకొని తొందరగా ధనం సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో వీళ్ళకి స్కీములు చాలామంది ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో ప్రవేశించడం, దాంట్లో ధనం సంపాదించడం, ఏదైనా ఒక లింక్ స్కీములు చేస్తూ ఉంటారు చాలామంది. ఏదో ఈ బిట్ కాయిన్ అనో ఇంకో కాయిన్ అనో ఈ లింక్ స్కీములో ఉంటారు. అలాగంటే వీళ్ళు హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఈజీ వేస్ అనే సూత్రం ప్రకారం మరి సులభంగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఇటువంటి స్కీముల ద్వారా, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ఇన్స్టాల్మెంట్గా స్థలాలు అమ్మడం, వాహనాలు అమ్మడం, ఇలాగ ఇన్స్టాల్మెంట్ బిజినెస్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు. ప్రస్తుతం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసుకుంటే అందులో 70 మంది ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంకి సంబంధించిన వారే ఉంటారు. అలాగే విదేశంలో మరి ఎక్కువగా విదేశంలో యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఈ మిథున రాశి మిథున లగ్నం వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు, నిరంతరం అభివృద్ధి కోసం కోరుకునే ఉంటుంటారు. దానికి తగినటువంటి నాలెడ్జు మరి ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పాత విషయాలను ఎక్కడికక్కడ వదిలివేస్తూ కొత్త దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు 100% సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. చాలామంది ఒకేసారి 2 రకాల ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. అంత తెలివితేటలు కలిగి ఉండి ఏ రంగంలో అయినా వదిలిపోతూ ఉంటారు. నెంబర్గా తర్వాత మార్కెటింగ్ రంగం కూడా బాగా రాణించగలుగుతూ ఉంటుంది. మీడియేటర్గా బాగా రాణించగలుగుతుంటారు. సో అనేక రంగాల్లో అంటే వీళ్ళు ఇది చేయగలం,
ఇది చెయ్యలేము అన్నది ఈ మిథున రాశి వారి దగ్గర అయితే కుదరదు. ఏదన్నా చేయగలరు, ఏదన్నా సాధించగలరు. ఎవరికి సాధ్యం కానివి ఇంక మా వల్ల కాదు అని వదిలేస్తే వీళ్ళు దాన్ని టేకప్ చేసి దాన్ని విజయవంతంగా అతి సూక్ష్మంగా కంప్లీట్ చేసే మేధావులు ఈ రాశిలో కలిగి ఉంటారు. ధన సంపాదనలో కూడా అంతే తొందరగా అంతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. అయితే అంత ఎక్కువగానే ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం, మీడియా రంగం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టు, మీడియేటర్గా వర్క్ చేయడం ఏదన్నా అవ్వచ్చు. పెళ్లి సంబంధాలు అవ్వచ్చు, విద్యా సంబంధించినవి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించవచ్చు, కన్సల్టెన్సీ అవ్వచ్చు. మీడియేటర్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం లేకుండా కేవలం ఆఫీస్ పెట్టుకొని ధనం సంపాదించే వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. సో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు ఏవైనా ఉన్నాయంటే అది నెంబర్ 1గా ఎమరాల్డ్ అంటే పచ్చ ఉంగరాన్ని ధరించవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్గా రత్నం డైమండ్ ధరించవచ్చు. ఈ 2 కలిసి వస్తాయి. అలాగే ఆకుపచ్చ రంగు, అలాగే లైట్ బ్లూ కలర్ అనుకూలిస్తాయి. యాస్టీజ్గా వీళ్ళు ఎప్పుడైనా సరే ఎరుపు రంగుని 99% అవాయిడ్ చేయాలి. ఏదైనా నాకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండడమే మంచిది. సో అలాగే వీళ్ళకి ఈ విమాన సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది ఏరోనాటిక్స్ సంబంధించిన ఎయిర్లైన్స్లో కూడా ఉద్యోగం అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా మరి ఎయిర్లైన్స్లో పనిచేసే వాళ్ళని చూస్తే ఈ మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు అతి సులువుగా కష్టపడకుండా ధనం సంపాదించే జాతకులు నెంబర్ 1గా ఉంటారు. వీళ్ళు పూజించవలసిన దైవం కంపల్సరీగా విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, నిరంతరం హరినామ స్మరణ వల్ల 100% ఈ జాతకులు అతి తొందరగా ధన సంపాదించేసే యోగాన్ని కలిగి ఉంటారు. మరి ఈ దశ సిస్టమ్ పరిశీలించినప్పుడు ఇందులో 3.5 సంవత్సరాలు కుజ మహాదశ, 18 సంవత్సరాలు రాహు దశ, 21.5 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ ఇంచుమించుగా 12 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళు ఇంచుమించుగా 34, 35 వచ్చేదాకా కూడా ఉద్యోగ అన్వేషణలోనే ఉంటారు. ఇంకా సెటిల్ అయ్యింటి కూడా కనపడరు. ఇంకా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సాధారణంగా 35 దాటిన తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడి అక్కడ నుంచి స్టేబుల్గా ఇంక ఉద్యోగాలు మారకుండా అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఏదో ఉద్యోగం మారుతూనే ఉంటారు, అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఇంచుమించుగా వీళ్ళ యొక్క డెవలప్మెంట్ 40 years వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా ఒక స్టేబుల్గా ఇన్కమ్ అది ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి విష్ణుమూర్తి ఆరాధన వల్ల జీవితంలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని
సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో, అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.